అనగనగా ఒక గ్రామంలో మాధవ్, రఘు, గోవిందు అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. వారు ఒకరోజు పెళ్లి కోసం వేరే ఊరికి బయలుదేరారు. కాలినడకన వెళ్ళాలి కావున 2 రోజుల ప్రయాణం చేయాలి. వారు తెచ్చుకున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికల్లా అయిపోయాయి. రేపు మధ్యాహ్నానికి గాని వారు ఊరు చేరుకోరు. వారికి చాలా ఆకలి వేసింది. ఏం తినాలి అని ఒక దగ్గర కూర్చొని ఆలోచించసాగారు. అప్పుడు వారికి బాగా పండిన పనసపండు ఒకటి కనిపించింది. వారు ముగ్గురు గబగబా వెళ్ళి ఆ పనసపండును తీసుకున్నారు. పనసపండు మొదటగా నాకే కనిపించింది కాబట్టి ఆ పండును నేనే ఫస్ట్ తింటాను. అలా తినడానికి వీల్లేదు. మీకంటే నేనే పెద్దవాడిని. నేనే ఆ పండును ఫస్ట్ తింటాను. తర్వాత మీరిద్దరూ తినండి. అలా ముగ్గురు కూడా నేనే ఫస్ట్ తింటాను అంటే నేనే తింటాను అని గొడవ పడసాగారు. అప్పుడు రఘు ఇలా అన్నాడు. చాలా చీకటి పడుతుంది. మనం ఉదయాన్నే లేచి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. ఈ పండు ఎవరు తినాలి అన్నది దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి ఇప్పుడు పడుకొని మనం ఉదయాన్నే వెళ్ళిపోదాం. రాత్రి దేవుడు నాకు కలలో వచ్చి ఆ పనస పండును నన్నే తినమని చెప్పాడు. కాబట్టి మొదట నేనే ఆ పండును తింటాను. లేదు, దేవుడు నాకు కలలో వచ్చి చెప్పాడు. మొదటగా ఆ పండును నన్నే తినమని చెప్పాడు. కాబట్టి మొదటగా నేనే తింటాను. నన్ను క్షమించండి. నాకు రాత్రి దేవుడు కలలో వచ్చి ఆ పండును నన్నే తినమని చెప్పాడు. కాబట్టి మొత్తం పండును నేను తినేశాను. మీరు తినడానికి ఏమీ లేదు. ఎంత దేవుడు చెప్తే మాత్రం ఒక్కడివే ఎలా తింటావు? మాకు కనీసం కొద్దిగానన్నా ఉంచొచ్చు కదా! నువ్వొక్కడివే అలా ఎలా తింటావు? ఎక్కువ కావాలి అని ఆశపడినందుకు కొద్దిగా కూడా లేకుండా పోయింది. మనం ముగ్గురం అప్పుడే సమానంగా పంచుకొని తిన్నుంటే సరిపోయేది అని బాధపడసాగారు. ఇప్పుడు రఘు ఇలా అన్నాడు. మీరేమీ బాధపడకండి. నేనెక్కడినే ఆ పనస పండునేమీ తినలేదు. మనం సఖ్యంగా ఉండాలి. ఇలా దెబ్బలాడుకోకూడదు. అందుకే ఆ పనస పండును దాచిపెట్టాను. ఇప్పుడం ఇప్పుడు మన ముగ్గురం ఆ పండును సమానంగా పంచుకొని తిందాం. ఆ తర్వాత ముగ్గురు ఆ పండును సమానంగా పంచుకొని తిని అక్కడి నుండి బయలుదేరారు.